హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కింగ్ కాంగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఇది ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు కానీ ఈ మూవీని తెలుగులో అయితే డబ్ చేశారు భయ్య. సారీ, దీన్ని మూవీ అని అనాలని కూడా అనిపించట్లేదు. తెలుగు డబ్బింగ్ పరమ చండాలంగా ఉంది. మీరు ఎప్పుడు వెతికే మూవీ రీల్స్ ఇంకా కొన్ని వెబ్సైట్స్లో దర్శనం అయితే ఇచ్చింది. మన తెలుగు డబ్బింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ రివ్యూ చేయమని అడుగుతారు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా సరే చేస్తున్నా. ఎందుకు ఇలా అంటున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది థియేటర్లో రిలీజ్ అయిన సినిమా అయితే కాదు, ఇది ఒక టీవీ మూవీ. చూస్తే ఒక చైనా డమ్మీ పీస్లా, డూప్లికేట్ పీస్లా అనిపించింది. హైలైట్ ఏంటో తెలుసా, ఈ సినిమాని నేను 10 నిమిషాల్లోనే కంప్లీట్ చేసా. లైఫ్లో ఫస్ట్ టైం 10 నిమిషాల్లో కంప్లీట్ చేయడం. గంట మాత్రమే ఉందైనా సరే ఈ మూవీని 10 నిమిషాల్లో ఫటాఫట్. ఈ సినిమాకి 10 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయడం బొక్కే భయ్యా. ఇంత వరస్ట్ మూవీకి ఎందుకు రివ్యూ ఇస్తున్నావు భయ్యా అని నన్ను అడగొద్దు. ఎందుకంటే మళ్ళీ మీరే చాలా మూవీస్ తెలుగు డబ్బింగ్లో వచ్చిన వదిలేస్తామని కామెంట్ చేస్తున్నారు. ఇది రాడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అని ఒక విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చా. నిజంగా ఇలాంటి రివ్యూస్ ఇస్తున్నప్పుడు నాకు ఉన్న క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఈ సినిమా అయితే పరమ టార్చర్, పరమ వరస్ట్. ఇది యూట్యూబ్లో 100% ఉంటుంది. ఈ ఛానల్ ఉంది, వీళ్ళు చిన్న చితక పనికిమాలిన సినిమాలన్నీ డబ్ చేసి యూట్యూబ్లో పెడుతుంటారు. వాళ్ళకే వ్యూస్ రావు, వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. అయినా సరే మరి ఎందుకు డబ్ చేస్తారో, ఎందుకు కొంటున్నారో తెలియదు. ఎవడు చూస్తాడని కింగ్ కాంగ్ పేరు పెట్టి ఒరిజినల్ కింగ్ కాంగ్ మూవీ పేరుని అయితే చెడగొట్టారు. కింగ్ కాంగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఎవడు రమ్మన్నాడు భయ్య? ఇప్పుడు ఎవడు తెమ్మన్నాడు? మాకు అసలు వద్దు. నిజంగా చెప్తున్నా, వీళ్ళకి ఒకటి అనాలని ఉంది. నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలాంటి సినిమాలని ఇంకొకసారి అయితే తీసుకురారు. మరి గంట ఏంది భయ్య? ఈ గంట దీనికి పెట్టే బదులు గుంటలతో చాటింగ్ చేసుకోవడం మంచిది. కింగ్ కాంగ్ వీడియో గేమ్స్ ఉంటాయి కదా మొబైల్లో, వాటిని చూసినట్టు అనిపిస్తుంది. వాళ్ళు గన్స్తో ఫైర్ చేస్తారు, కామెడీ బాగా నవ్వుకోవచ్చు. ఇది ఒక ట్రోలింగ్ పీస్ అనమాట. ఆ సౌండ్స్కి అక్కడ ఏమీ జరగకుండానే కేకలు, కింగ్ కాంగ్ కొట్టకుండానే ఎగిరిపోవడం, ఇంకా తోడేళ్ళంట, బొమ్మ తోడేళ్ళలా ఉంటాయి. ఇంకా చెప్పలేని మహాప్రభు. మరి ఎక్కువ మాట్లాడి మీ టైం వేస్ట్ చేయను, నాకు కూడా టైం బొక్కే. ఈ సినిమాని పక్కకు తోసి హ్యాపీగా రేపు గణేష్ చవితి కదా, ఆ పని చేసుకోండి. ఈ పనికిమాలిన సినిమాకి రేటింగ్ కూడా ఇచ్చి నా ఛానల్ పరువెత్తి తీసుకోను. బతికుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.